ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రులు ఎవరైనా చంద్రబాబుని చూసి నేర్చుకోవాలని ప్రశంసించారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఏపీలో కూటమి తిరుగులేదని, విజయం సొంతం చేసుకుందని, చంద్రబాబు దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు చేశారన్నారు. తెలంగాణలో 80 లక్షల జనాభా ఉన్న మాదిగలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని, చంద్రబాబు మాత్రం దామాషా ప్రకారం సీట్లు ఇవ్వడంతో పాటుగా మంత్రి పదవులు కూడా ఇచ్చారన్నారు. తెలంగాణలో మాదిగలు డబ్బులిస్తే ఓటేస్తారన్న లెక్కలేనితనం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు మోత్కుపల్లి. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో మాదిగలకు గుర్తింపు వచ్చిందని, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాక మాదిగల ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్నారు మోత్కుపల్లి. ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించి తన గొప్ప మనసును చాటుకున్నారని ప్రశంసించారు. ఏపీలో కాపులంతా పవన్ కళ్యాణ్ వెనుక ఉండడంతోనే పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించారన్నారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఎంతో గౌరవం పెరిగిందన్నారు. మోత్కుపల్లి నరసింహులు గతంలో టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆ తర్వాత పరిణామాలతో చంద్రబాబుకు దూరమయ్యారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే గతేడాది చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఆయన అరెస్టుకు ఖండించారు, దీక్ష కూడా చేశారు.